నమస్కారం. 2026 యూపీఎస్సీ లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ అందరికీ ఈ స్పెషల్ విజువల్ స్టడీ గైడ్కి స్వాగతం. ఈరోజు మనం నానోటెక్నాలజీ అనే సూపర్ ఇంట్రెస్టింగ్ టాపిక్ని చాలా సింపుల్గా పాయింట్ టు పాయింట్ డీకోడ్ చేయబోతున్నాం. ఈ ఒక్క ఎక్స్ప్లెనర్తో నానోటెక్నాలజీకి సంబంధించిన కష్టమైన కాన్సెప్ట్స్ అన్నీ మైండ్లో అలా ప్రింట్ అయిపోవాలి. అంతే. స్టార్ట్ చేద్దామా మరి? సరే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. ఈరోజు మనం చూడబోయే అంశాలు, ముందుగా నానోస్కేల్ అంటే ఏంటో చూస్తాం. ఆ తర్వాత నానోపార్టికల్స్ చేసే మ్యాజిక్, కార్బన్ సూపర్ స్ట్రక్చర్స్, రియల్ వరల్డ్ అప్లికేషన్స్, వాటి వల్ల వచ్చే రిస్క్లు అండ్ ఇనిషియేటివ్స్. చివరగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని క్రూషియల్ టేక్అవేస్ కవర్ చేద్దాం. విభాగం 1. నానోస్కేల్కి స్వాగతం. కంటికి కనిపించని ప్రపంచం. ఇక్కడ కనిపిస్తున్న ఈ నెంబర్ని జాగ్రత్తగా చూడండి. 10⁻⁹. అసలు ఒక నానోమీటర్ అంటే 1 మీటర్లో 100 కోట్ల వంతు. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, అది ఎంత చిన్నదో కదా. ఇది మన కంటికి కాదు, మామూలు మైక్రోస్కోప్లకు కూడా దొరకనంత సూక్ష్మమైన ప్రపంచం. మరి నానోటెక్నాలజీ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే 1 నుంచి 100 నానోమీటర్ల రేంజ్లో ఉన్న పదార్థాలను మ్యాన్యుపులేట్ చేయడం లేదా కంట్రోల్ చేయడం. ఎప్పుడైతే మనం యాటమ్స్ని, మాలిక్యూల్స్ని ఈ స్కేల్లో కంట్రోల్ చేయడం మొదలుపెడతామో అప్పుడు సైన్స్లో అస్సలైన అద్భుతాలు స్టార్ట్ అవుతాయి. విభాగం 2. నానోపార్టికల్స్ యొక్క మాయాజాలం. అసలు సైజ్ ఎందుకు అంత ముఖ్యం? ఇక్కడో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది, గమనించండి. అదే సర్ఫేస్ ఏరియా లేదా ఉపరితల వైశాల్యం ప్రభావం. పార్టికల్ సైజ్ తగ్గుతున్న కొద్దీ దాని సర్ఫేస్ ఏరియా విపరీతంగా పెరుగుతుంది. దీనివల్ల ఎక్కువ యాటమ్స్ ఎక్స్పోజ్ అవుతాయి. దాంతో రియాక్టివిటీ అమాంతం పెరిగిపోతుంది. ఆటోమేటిక్గా వాటి స్ట్రక్చర్ చాలా స్ట్రాంగ్ అవుతుంది, కండక్టివిటీ కూడా ఎక్సలెంట్గా మారుతుంది. ఇంతకీ ఈ మ్యాజిక్ వెనక ఉన్న అసలు ఫిజిక్స్ ప్రిన్సిపల్ ఏంటో తెలుసా? అదే క్వాంటమ్ కన్ఫైన్మెంట్. ఈ ఫెనామినా వల్లే నానోపార్టికల్స్ నార్మల్ మెటీరియల్స్ కంటే కంప్లీట్గా డిఫరెంట్గా బిహేవ్ చేస్తాయి. వాటికి ఆ యునీక్ ఆప్టికల్ ప్రాపర్టీస్, అంటే ఒక డిఫరెంట్ కలర్, కాంతిని గ్రహించే లక్షణాలు రావటానికి ఇదే మెయిన్ రీజన్. విభాగం 3. కార్బన్ సూపర్ స్ట్రక్చర్స్, ది వండర్ మెటీరియల్స్. ఇందులో ఫస్ట్ది కార్బన్ నానోట్యూబ్స్ లేదా సిఎన్టీస్. ఇవి సిలిండర్ షేప్లో రోల్ చేసిన గ్రాఫిన్ షీట్స్. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సిన హై ఈల్డ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఇవి స్టీల్ కంటే చాలా స్ట్రాంగ్, కానీ నమ్మలేనంత లైట్ వెయిట్. నెక్స్ట్, గ్రాఫీన్. ఇది కేవలం ఒకే ఒక్క యాటమ్ మందం ఉన్న ఒక ఫ్లాట్ కార్బన్ షీట్. ఇది హెగ్జాగోనల్, అంటే ఒక తేనె పట్టు ఆకారంలో అరేంజ్ అయి ఉంటుంది. ఈ హనీకోమ్ విజువల్ని మైండ్లో అలాగే లాక్ చేసుకోండి. చూశారుగా, ఇది చాలా స్పష్టంగా ఆ డిఫరెన్స్ని చూపిస్తోంది. చాలామంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతుంటారు. గ్రాఫీన్ అనేది కేవలం సింగిల్ లేయర్, సూపర్ ఎలక్ట్రికల్ కండక్టర్. కానీ పెన్సిల్స్లో వాడే గ్రాఫైట్ అలా కాదు. అందులో మల్టిపుల్ లేయర్స్ ఉంటాయి, కండక్టివిటీ కూడా తక్కువే. మూడవది ఫుల్లెరిన్. దీంట్లో C60 అనేది బెస్ట్ ఎగ్జాంపుల్. ఫుల్లెరిన్ గురించి వినగానే వెంటనే మీకు గుర్తురావలసిన ఒకే ఒక్క పదం ఫుట్బాల్. అవును, ఇది ఫుట్బాల్ లాంటి ఒక పర్ఫెక్ట్ స్పెరికల్ స్ట్రక్చర్ని కలిగి ఉంటుంది. విభాగం 4. రియల్ వరల్డ్ అప్లికేషన్స్. ల్యాబ్ నుండి జీవితం వరకు. ఈ కాన్సెప్ట్సు అసలు మన డైలీ లైఫ్లోకి ఎలా వస్తున్నాయో చూద్దాం. ఎలక్ట్రానిక్స్ రంగంలో వాడే ఫ్లెక్సిబుల్ ఫోల్డబుల్ స్క్రీన్స్ దగ్గర్నుంచి డిఫెన్స్లో వాడే లైట్ వెయిట్ ఆర్మర్స్ వరకు, అలాగే ఏరోస్పేస్ కాంపోజిట్స్ నుంచి పర్యావరణాన్ని కాపాడే వాటర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్స్ వరకు అన్ని చోట్ల ఈ నానోటెక్నాలజీదే పైచేయి. మెడికల్ ఫీల్డ్లో అయితే ఇది నిజంగా ఒక గేమ్ చేంజర్. ముఖ్యంగా టార్గెటెడ్ డ్రగ్ డెలివరీ, అంటే మందును మొత్తం బాడీకి కాకుండా ఎక్కడ ప్రాబ్లం ఉందో ఆ కణాల దగ్గరకే పంపించడం. దీనివల్ల క్యాన్సర్ లాంటి ట్రీట్మెంట్స్లో సైడ్ ఎఫెక్ట్స్ బాగా తగ్గుతాయి. అలాగే సిల్వర్ నానోపార్టికల్స్, ఇవి బ్యాక్టీరియాని ఎఫెక్టివ్గా చంపేస్తాయి కాబట్టి గాయాలు త్వరగా మానడానికి వాడుతున్నారు. విభాగం 5. ప్రమాదాలు మరియు భారతీయ కార్యక్రమాలు. ఏ పవర్ఫుల్ టెక్నాలజీకైనా ఒక ఫ్లిప్ సైడ్ ఉంటుంది. ఈ నానో కణాలు చాలా చిన్నవి కాబట్టి బాడీలోకి వెళ్తే ఎలాంటి లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ వస్తాయో మనకింకా పూర్తిగా తెలీదు. టాక్సిసిటీ భయముంది. ఇవి ఎన్విరాన్మెంట్లో పేరుకుపోయే ప్రమాదముంది. పైగా ఇది చాలా కాస్ట్లీ టెక్నాలజీ కావడం మరో పెద్ద ఛాలెంజ్. మరి ఈ సవాళ్లకి మన ఇండియా ఇస్తున్న ఆన్సర్ ఏంటి? దానికి తీసుకొచ్చిన విధానాలే నానో మిషన్ మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ లేదా DST తీసుకుంటున్న ఇనిషియేటివ్స్. ఇవి మన దేశంలో సేఫ్ అండ్ కాంప్రహెన్సివ్ నానో రీసెర్చ్ని బలంగా ముందుకు నడిపిస్తున్నాయి. విభాగం 6. ముఖ్యమైన పరీక్షా అంశాలు. ఎగ్జామ్లో మార్క్స్ స్కోర్ చేయడానికి కావాల్సిన అసలైన ఫ్యాక్ట్స్ ఇక్కడే ఉన్నాయి.
కాబట్టి ఇక్కడ అత్యంత కీలకమైన విషయమేమిటంటే ఈ మెమరీ ట్రిక్స్. నానో అనగానే అతి చిన్నది అని గుర్తుకు రావాలి. సిఎన్టీ అంటే స్ట్రాంగ్ ట్యూబ్స్, గ్రాఫ్ అంటేనే ఒక ఫ్లాట్ షీట్. ఇక గ్రాఫీన్ అనగానే ఒక తేనె పట్టు అంటే హనీకోమ్ స్ట్రక్చర్ మైండ్లో ఫ్లాష్ అవ్వాలి. ఇక్కడ తరచుగా అడిగే ఒక కామన్ యూపీఎస్సీ ట్రాప్ ఉంది. జాగ్రత్తగా ఆలోచించండి. గ్రాఫీన్లో బహుళ కార్బన్ పొరలు అంటే మల్టిపుల్ లేయర్స్ ఉంటాయా? దేనికి ఆన్సర్ తప్పు, ఫాల్స్. ఎందుకంటే మనం ముందే క్లియర్గా చెప్పుకున్నాం, గ్రాఫీన్ అనేది ఖచ్చితంగా ఒక సింగిల్ లేయర్ మాత్రమే. మల్టిపుల్ లేయర్స్ ఉండేది గ్రాఫైట్లో. ఈ పాయింట్ని అస్సలు మర్చిపోవద్దు. సరే, ఇక వైండప్ చేసే ముందు ఫాస్ట్గా ఒకసారి క్విక్ రీక్యాప్ చేద్దాం. నానోమీటర్ అంటే 10⁻⁹ మీటర్స్, నానోపార్టికల్స్ అనగానే హై సర్ఫేస్ ఏరియా, సిఎన్టీలు సిలిండ్రికల్ అండ్ స్ట్రాంగ్ కండక్టర్స్, గ్రాఫీన్ అనగానే సింగిల్ లేయర్ హెక్సాగోనల్, సిల్వర్ నానోపార్టికల్స్కి యాంటీమైక్రోబియల్ లక్షణాలు ఉంటాయి. నానోమెడిసిన్కి బెస్ట్ ఎగ్జాంపుల్ టార్గెటెడ్ డ్రగ్ డెలివరీ. ఫైనల్గా ఒక విషయం ఆలోచించండి. 10⁻⁹ మీటర్ల సైజులో ఉండే అతి చిన్న కణాలు మన ప్రపంచాన్ని సమూలంగా మార్చేగల శక్తిని కలిగి ఉన్నప్పుడు ఈ నానో రెవల్యూషన్ తెచ్చే సవాళ్లను ఎదుర్కోవడానికి మన మ్యాక్రో వరల్డ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నిజంగా రెడీగా ఉన్నాయా? ఆ టెక్నాలజీ పవర్ని, దానికున్న రిస్క్లని బ్యాలెన్స్ చేయడం ఎలా? ఇవాల్టి ఈ ఎక్స్ప్లెయినర్ మీకు బాగా హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. కీప్ లెర్నింగ్. మరో ఆసక్తికరమైన కాన్సెప్ట్తో మళ్ళీ కలుద్దాం.